బాగుంది సినిమా బాగుంది. సూపర్ సినిమా. దిట్ట జగన్ 2024 మళ్ళీ జగన్. Movie was really good, mind blowing. Very yes, it was really good. ఏదైతే చేస్తే 151 సీట్లు వచ్చినాయో ఆ నాయకుడికి రేపొద్దున మళ్ళా 175కు 175 ఎందుకు రావో ప్రజలు, పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడికి మళ్ళా ఎందుకు ఓటేయాలో ఒక్కసారి సినిమా చూస్తే నాయకుడు అంటే ఎలా ఉండాలో తెలిసిపోతుంది. ఇది జరిగిన నిజం, అబద్ధ కల్పన కాదు. ఒక వ్యక్తి ఒక శక్తిగా మారిన విషయం ఇది. తండ్రి బాటలో నడిచిన తనయుడి యథార్థ గాథ. సూపర్ సూపర్ అన్న సూపర్. నెక్స్ట్ సీఎం జగన్ అన్నే. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. Movie super. అరుపులే. ఖచ్చితంగా గెలుస్తారు. 175/175. బాగుంది, రియలిస్టిక్ అది సార్. బాగుంది సినిమా, బాగుంది, చాలా బాగుంది. కళ్యాణ్ బాబు కొచ్చా బాబు చాలా చాలా బాగుంది. ఇది యాత్ర కాదు, చైత్ర యాత్ర. ఇది సూపర్, చాలా బాగుంది. సూపర్, చాలా సినిమా చాలా బాగుంది. ఈ యాత్ర అనేది చాలా చాలా బాగుంది. మీరు కూడా చూడండి, అందరూ వచ్చి చూడాలి. యాత్ర సినిమా వల్ల మంచి మెసేజ్ వచ్చింది. సూపర్ 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 పిక్చర్, సూపర్ డూపర్ హిట్. బాగుంది, బాగా తీశారు. ఉన్నది వాస్తవంగా చెప్పారు, అది మాత్రం కాబట్టి ఈ సినిమా పార్టీలకి చెప్ప తప్ప అది వాస్తవం. అది ఉన్న వాస్తవాలు చూపించు. చాలా బాగుందండి, సూపర్, అమేజింగ్ తీశాడు. వెరీ వెరీ మాహి, సూపర్. తీసింది మామూలుగా లేదు సినిమా. జై జగన్, జై జగన్, జై జగన్. బాగుందన్న, సూపర్. సూపర్ అన్న, బాగుంది, బాగుంది. బాగుందన్న, చూసుకోవచ్చు. బాగుంది.
సూపర్ ఉంది సినిమా. సూపర్ సూపర్. ఆయన కష్టం పడిందంతా నిరూపించబడింది. ఆయన 24లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు. బాగుంది. ఓకే, బ్రహ్మాండంగా ఉంది. చూసిన చెప్పులు ఇంట్రెస్ట్గా ఉంది. ఇప్పుడు మూవీ ఎలా ఉంది? బాగుంది. మీకు మెయిన్గా నచ్చిన అంశాలు ఏంటి? మెయిన్గా నచ్చిందంటే వైఎస్ రాజశేఖర్ గారు కదా, వాళ్ళ ఇది బాగుంది. ఇప్పుడు ఈ మూవీ వల్ల వైసీపీ గవర్నమెంట్ ప్లస్ అవుద్దని మీరు అనుకుంటున్నారా? మూవీ అయితే మీకు ఎట్లా నచ్చిందా? మూవీ బాగా నచ్చింది. ఇప్పుడు ఈ మూవీ చూసినాక జగన్ గారు నిజంగా ఇంత కష్టపడ్డారని మీకు అనిపించిందా? అంటే నాకు అంతగా తెలియదు కదా, మాది కర్ణాటక. అంటే ఈ మూవీ చూడడానికి కర్ణాటక వచ్చారా లేకుంటే విజయవాడలో జనరల్గా ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మూవీకి వచ్చారన్నట్టు. మీకు ఎలా అనిపించింది? అన్న చాలా బాగుందన్న మూవీ. మూవీలో ప్లస్ పాయింట్ చెప్పమంటే ఏం చెప్తారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు ఎట్లా ఉన్నారు అనేది ఎవరికి తెలియదు. 100% అయితే ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు ఏంటి అనేది ఇప్పుడు ఈ సినిమా ద్వారా అందరు తెలుసుకుంటారు. ఇప్పుడు ఇందులో మెయిన్గా రాజశేఖర రెడ్డి గారి మరణం ఏదైతుందో అది బాగా చూపెట్టారని చెప్పేసి అంటున్నారు. అక్కడ సీన్ దగ్గర మీకు ఎట్లా అనిపించిందా? అర్థం కాలేదండి. రాజశేఖర రెడ్డి గారి మరణం జరిగిన సీన్స్ ఏదైతే ఉందో అది ఎలా అనిపించింది? ఆ సీన్స్ రియలిస్టిక్గా అనిపించిందా? రియాలిటీగానే ఉందన్న మొత్తం. యాస్టీజ్ ఆ రోజు నల్లమల అడవుల్లో ఎలా అయితే జరిగిందో అదే యాస్టీజ్గా తీసుకొచ్చి పెట్టారు. ఆ టైంలో జగన్ గారి ఎలా ఉంది పరిస్థితి ఎలా కూడా చూపెట్టారు అక్కడ? అవును, చూపించారు. యాస్టీజ్ ఎలా అయితే ఉందో అలానే చూపించారు. ఇంకోటి ఇందులో హైలైట్ ఏంటంటే నందిగం సురేష్ గారికి లాస్ట్లో అనౌన్స్మెంట్ చేయడం అనేది చాలా బాగుంది. ఆయన అంటే సామాన్య కార్యకర్తను కూడా ఇక్కడ ఎంపీ చేస్తున్నారు అన్నట్టుగా చూపెట్టారు. అది రియలిస్టిక్ అనిపించిందా లేకుంటే కొద్దిగా సినిమాటిక్ ఎక్కువ చూపెట్టారు? లేదన్న రియాలిటీనే ఉంది. మొత్తం రియాలిటీగానే ఉంది. అది అంతకుముందు ఏదైతే జరిగిందో సోనియా గాంధీ గారిని ఎట్లా చూపెట్టారు అంటే ఇందులో ప్రోగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి ఒకటి చూపెట్టారు కదా. అంటే సోనియా గాంధీ గారిని ఇందులో పాజిటివ్ అని చెప్పలేము, నెగిటివ్ అని చెప్పలేము. యాస్టీజ్ ఏంటంటే ఏదైతే లైవ్లో జరిగిందో అదే చూపించారు. అంటే పాజిటివ్ నెగిటివ్ అని చెప్పలేము అన్నప్పుడు ఇప్పుడు మధ్యలో ఎవరైనా నుండి ఇట్లా చేశారన్నట్టుగా చూపెట్టారా? అది మనకు తెలియదు అన్న. అంటే మూవీలో అయితే కనుక మీడియేట్ అయితే ఎవరు ఉన్నారు. అయితే ఆవిడకి కూడా మొత్తం బయట ఏం జరుగుతుందని తెలియదు. మధ్యలో ఈ మీడియేటర్ల వల్ల సంథింగ్ అలాంటి వల్ల వేరే వాళ్ళ మాటలు వినేసి అలా చేయడం అనేది జరిగింది. అంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారిని హైలైట్ చేసినట్టుగా చూపెట్టారు. అంటే జగన్ గారు కూడా పొగిడారన్నట్టుగానే ఉంది. అంటే ఆయన చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటున్న మామూలు కాదని చెప్పేసి పొగినట్టు ఉంది. ఫస్ట్లో హైలైట్ చేశారు, చంద్రబాబు నాయుడు హైలైట్ చేశారు, తర్వాత డౌన్ చేశారు. అదేంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నిజాలు ఏంటి అనేది మనకే తెలీదు. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మాత్రం ఎవరు సీఎం అనేది మన ప్రజల చేతిలో. మొత్తానికి మూవీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. థ్యాంక్ యూ.